భోంచేయడానికి వెళ్లారు. నేనా తింటాను. భోంచేశారమ్మా? చేసా అమ్మా. నువ్వు కూడా వెళ్ళి భోంచేసిరా. వెళ్ళిరామ్మా. అశోక్, చూసావా అమ్మాయిని? నీకోసం ఆఫీస్కి వెళ్ళొచ్చింది. మేం బాధపడుతుంటే ఓదారుస్తోంది. నీ గురించి డాక్టర్ని అడిగి తెలుసుకుంటోంది. ఆ అమ్మాయి మంచిదని చెప్పడానికి ఇంతకంటే ఏం కావాలి? అశోక్, నీది చిన్న వయసు, ఉడుకు రక్తం. ఆవేశంతో కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకో. నువ్వు దైవ నిర్ణయాన్ని కాదని వెళ్ళినందుకే ఇలా జరిగిందనిపిస్తోంది. నాగేశ్వరిని పెళ్లి చేసుకో. ప్రేమించిన అమ్మాయిని మర్చిపో. నిన్ను మేము ఇంతవరకు ఏ కోరిక కోరలేదు. మా కోసం మేము ఏదీ ఆశించలేదు. ఇప్పుడు కూడా మేము నిన్ను శాసించడం లేదు. ఆలోచించు. నాగేశ్వరిని పెళ్లి చేసుకో. మైత్రి, రాత్రిపూట భోంచేయకుండా పడుకోకూడదమ్మా. వచ్చి కాస్త తినమ్మా. నువ్వు చేస్తున్న పనులకి కడుపు నిండిపోతోందిగా, మళ్ళీ ఎందుకు భోజనం? ఏంటమ్మా నువ్వనేది? ఏ నేనేమంటున్నానో నిజంగా నీకు తెలియడం లేదా? నేనేం చేశానో చెప్తేనే కదమ్మా తెలియడానికి. ఇంకా ఏముంది చేయడానికి? చేయాల్సిందంతా చేసావుగా. మైత్రి, పరువు పోతుంది అని పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు. అక్క ఎక్కడికి వెళ్ళిందో ఇంతవరకు తెలియలేదు. ఎప్పుడు అక్కయ్య నవ్వులతో కలకల్లాడే ఇల్లు అక్కయ్య లేకుండా ఎలా ఉందో చూడు. అదే నేను కనిపించకుండా పోయింటే నువ్వు ఇలా మౌనంగా ఉండేదానివా? ఎంతైనా సమస్య తల్లివి కదా, ఇలాగే చేస్తావు. మైత్రి, కొట్టు, కొట్టమ్మా, కొట్టు. ఎవరు నన్ను అర్థం చేసుకోవడం లేదు. నేనెందుకు నీ బాధలు పడాలి? ఆ భగవంతుడు నన్ను తీసుకెళ్లిపోతేనైనా బాగుండేది. ఎన్ని బాధలను నేను నా మనసులో దాచుకోను, ఎవరితో చెప్పుకోను. నన్ను అర్థం చేసుకోవాల్సి నువ్వు ఇలా మాట్లాడిన తర్వాత అసలు నేనెందుకు బతకాలి? అటు చూస్తే నాగేశ్వరి కనిపించకుండా పోయింది, ఇటు చూస్తే నువ్వు నీ పెళ్లి. నీకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపిద్దాం అనుకుంటే అశోక్ ప్రాణాల మీదకి తెచ్చుకుని హాస్పిటల్ పాలయ్యాడు. అసలు నేను ఇదంతా ఎవరితో చెప్పుకోను. ఏంటమ్మా నువ్వు అనేది? అశోక్ ఏమైంది? చెప్పమ్మా, చెప్పు. ప్లీజ్ అమ్మా, నీకు దండం పెడతాను, చెప్పమ్మా, చెప్పు. అశోక్ ఎవరో గొంతు కోసారు, ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. అశోక్, అమ్మా పదమ్మా, హాస్పిటల్ కి వెళ్దాం. అశోక్ ని చూడాలి, పదమ్మా. ఇప్పుడు వద్దమ్మా, పొద్దున వెళదాం.
బహుశా రేపు డిశ్చార్జ్ చేయొచ్చు. రేపు వెళ్ళి చూద్దామమ్మా. నో, నేను ఇప్పుడే చూడాలి. పదమ్మా, వెళ్దాం పద. మా అమ్మ కదా, నా మాట Please, వినమ్మా. పొద్దున్నే వెళదామమ్మా, నా మాట విను. పదమ్మా. ఏడవకు తల్లి, పొద్దున్నే వెళదాం. నా మాట విను. ఊరుకో తల్లి, ఏడవకు. ఏడవకు నాన్న. చూసుకున్న నడపాలరా గుట్టి వెధవా. అది కనిపించట్లేదురా నీకు? నా కార్ డ్యామేజ్ అయింది. ఎవరికైనా చెప్పేది నా కార్ డ్యామేజ్ అయింది. తీయరా ముందు. తీయరా. రేయ్, ఈ ఫోటో నీ జేబులోకి ఎలా వచ్చింది? ఎందుకు అడుగుతున్నారు? చెప్పరా, చెబుతాను. ఈ అమ్మాయి మా అక్కయ్య కూతురు, కనిపించడం లేదు, వెతుకుతున్నాను. రేయ్, నీ పేరేంట్రా? విశ్వం. చూడు విశ్వం, నువ్వు నా కార్ డ్యామేజ్ చేసినందుకు నువ్వు నాకు డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. నేనే నీకు డబ్బులు ఇస్తాను. మీరు నాకు డబ్బిస్తారా? ఊరికే కాదు, నువ్వు మాకు హెల్ప్ చేయాలి. డబ్బిస్తామంటున్నారుగా, హెల్ప్ ఏం కర్మ, ఏమైనా చేస్తాను. గుడ్, డబ్బు విలువ తెలిసిన వాడివి. ఇదిగో 25,000 తీసుకో. $25,000 నీకెందుకు ఇస్తున్నానని ఆశ్చర్యంగా ఉందా? నాగేశ్వరి కనిపించిన వెంటనే మా దగ్గరికి తీసుకురావాలి. ఎందుకు? నేను మెంటల్ హాస్పిటల్ డాక్టర్ని. నాగేశ్వరి తప్పించుకుపోయినందుకు నన్ను సస్పెండ్ చేశారు. నాగేశ్వరిని హాస్పిటల్లో అప్పగిస్తే తప్ప నా ఉద్యోగం నాకు రాదు. మీరు చెప్పేది నిజమేనా? నీకెందుకు వచ్చిందో అనుమానం? మీ వాలకం చూసి. సరే, మీకు హెల్ప్ చేస్తాను. వీలైనంత త్వరగా చెయ్యి. మరో 25,000 ఇస్తా. ఓకే బాస్. మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి? ఇది నా విజిటింగ్ కార్డ్. ఇందులో నా మొబైల్ నంబర్ ఉంది. నాగేశ్వరి కనిపించిన వెంటనే నన్ను కాంటాక్ట్ చేయి. ఓకే. ఈ ఫోటో తీసుకో. వస్తానండి. చెప్పాను కదా వేదా, నాగేశ్వర్ని దైవశక్తి రక్షించినట్టే మనకు ఏదో ఒక దుష్టశక్తి దారి చూపిస్తుందని. చూసావా, ఇప్పుడు వీడి రూపంలో దుష్టశక్తి మనకు దారి చూపుతోంది. ఎస్, యు ఆర్ రైట్. పద వెళ్దాం. అమ్మా నాగేశ్వరి, నాగేశ్వరి,
మేం గుడికెళ్ళి అర్చన చేయించుకొస్తాం. నువ్వు కాస్త ఇక్కడే ఉండి అబ్బాయిని చూసుకోమ్మా. అలాగే అమ్మా. వస్తావమ్మా, పదండి. నా పేరు మైత్రి. నేను అశోక్ని చూడ్డానికి వచ్చాను. అశోక్ని చూడ్డానికా? మైత్రి, మీ అత్తయ్య మామయ్య గారు ఆశీర్వాదం తీసుకో. ఈ కాళ్ళు పట్టడం కాకాలు పట్టడం వద్దు. చూడమ్మా, నేను ఆల్రెడీ మీ అమ్మతో చెప్పాను, నీకు మా అబ్బాయికి పెళ్లి చేయడం కుదరదని. అయినా సిగ్గు విడిచి గుమ్మ ముందొచ్చి నిలబడ్డారు. నేను నిర్ణయం తీసుకుంటే అందులో మార్పుండదు. దయచేసి వెళ్ళండి. ఎందుకని వెళ్ళాలి? నేను అశోక్ ఒకరినొకరిని ఇష్టపడ్డాం. పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలని ఎన్నో కలలు కన్నాం. ఊహలు ఊహించుకోవడానికి, పుస్తకాల్లో రాసుకోవడానికి బాగానే ఉంటాయి. కానీ ఊహకి వాస్తవానికి చీకటికి వెలుక్కి ఉన్నంత తేడా ఉంది. అంకుల్, వాదనల తర్వాత ముందు నేను అశోక్ని చూడాలి, తనతో మాట్లాడాలి. నువ్వు మాట్లాడాలనుకున్నా వాడు మాట్లాడే స్థితిలో లేడు. వెళ్ళిపో. అంకుల్, ఎందుకు ఇంత కఠినంగా మాట్లాడుతున్నారు? నేనేం కఠినంగా మాట్లాడడం లేదు. వాణ్ణి చూసి బాధపడడం కంటే తిరిగి వెళ్లి సంతోషంగా ఉండడమే మంచిదంటున్నాను. అసలు మీ ఉద్దేశం ఏంటి? నువ్వు మా వాడి జోలికి రావద్దు. ఈ పెళ్లి జరగదు. ఎందుకు ఎందుకు మా పెళ్లి జరగదు? నేను ఏ విధంగా మీ కోడలుగా పనికిరానో చెప్పండి. అసలు మీ సమస్య ఏంటి? సమస్య నువ్వు కాదు, నేను కాదు, విధి. బయలుదేరు. ఒకే ఒక్కసారి అశోక్ని చూసి వెళ్తాను. అలాగే వెళ్ళి చూడు. నువ్వు చూసి వెళ్ళిన తర్వాత
వాడికి మాకు గొడవలవుతాయి. అప్పుడు వాడికో మాకో ఏదైనా అయితే ఆ పుణ్యం కూడా నీకే దక్కుతుంది. అంకుల్ ప్లీజ్. మైత్రి, చాలు. ఇంతవరకు నువ్వు అర్థించింది చాలు. పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నా కూతురు ఎవరిని ఇది కావాలి అని అర్థించలేదు. అలాంటిది ఇప్పుడు నీ దగ్గర నీ కొడుకును చూడాలని అర్థిస్తే అవమానపరుస్తావా? ఇంతసేపు నువ్వు మాట్లాడుతుంటే ఎందుకు మౌనంగా వింటూ నిలబడ్డానో తెలుసా? నా బిడ్డ కోసం. నీ కొడుకుని నా కూతురికి కాకుండా వేరే ఎవరికైనా ఇచ్చి చేస్తే మీ అందర్నీ సర్వనాశనం చేస్తాను. అమ్మా మేమిక్కడికొస్తే సిగ్గు విడిచి మీ గుమ్మం ముందు నిలబడ్డావన్నావు కదూ? చూస్తూ ఉండు. నువ్వు నా ఇంటి గుమ్మం ముందు నిలబడి అర్థించే రోజొస్తుంది. అప్పుడు చెప్తాను. పద మైత్రి, వెళ్దాం.